అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జిల్లేళ్ల బాలాజీ గారు రచించిన ఉండు నాయన దిష్టి తీస్తా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బామ్మా బామ్మా ఎక్కడే అంటూ హడావిడిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు ఏకాంబరం. ఇదో వచ్చే వచ్చే అంటూ పెరట్లో తులసికోటకు పూజ చేస్తున్న పాపాయమ్మ మనవడి గావుకేకలు విని హారతి పళ్లంతో సహా హాల్లోకి వచ్చింది. ఏమిట్రా గావుకేకలు, ఏమిటి విషయం అంది మనవడి కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ. ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చిందే, అమ్మాయి తరపు వాళ్ళు బస్టాండ్కి వచ్చేశారట, నన్ను చూడటానికి ఇంకాసేపట్లో వస్తారుట సంబరపడిపోతూ అన్నాడు ఏకాంబరం. మానాయనే ఎన్నాళ్ళకు నా మనవడికి కళ్యాణయోగం వచ్చింది ఆనందపడిపోతూ అంది బామ్మ. పోవే, నాకు సిగ్గేస్తోంది మెలికలు తిరిగిపోతూ అన్నాడు మనవడు. అబ్బో అబ్బో, ఏకాంబరానికి ఎంత సిగ్గో. అదేదో పాత సామెత చెప్పినట్టు పెళ్లి చూపులే ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే మీ మనవడి ముఖంలో పెళ్లికల తాండవిస్తోందే అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు పక్కింటి సాంబశివరావు. ఇదిగో సాంబయ్య, నా మనవడికి దిష్టి పెట్టకయ్యా, నీవసలే మంచి కళ్ళు కూడా కావు అంటూ మనవడి వైపునకు తిరిగి, పాడుకళ్ళు పడనే పడ్డాయి, ఉండు నాయన దిష్టి తీస్తాను అంటూ బొడ్డు దగ్గర దోపుకున్న తిత్తి తీసి అందులో నుండి గడ్డ కర్పూరం అగ్గిపెట్టే తీసి హారతి పళ్ళెంలో కర్పూరం వెలిగించి మనవడి ముఖం చుట్టూ తిప్పుతూ కుడి చేత్తో కర్పూరపు పొగను మనవడి ముఖానికి పూసింది. కర్పూరం ఆరాక చూస్తే ఏకాంబరం ముఖం నల్లగా మసిబారిపోతూ కనిపించింది. అది చూసి సాంబశివరావు పకపకమని నవ్వుతూ, నా కళ్ళకేం కాని అదేదో సామెత చెప్పినట్టు మీ మనవడి ముక్కు మొహము వచ్చేవాళ్ళకి నచ్చితే అదే 10,000 అన్నాడు దెప్పి పొడుస్తూ. నా మనవడికే నవమన్మధుడు, వాణ్ణి చేసుకోవడానికి ఏ పిల్లకైనా పెట్టి పొట్టాలి అంటూ తన 2 చేతులతో మనవడి ముఖాన్ని తాకి తన కణతలకు నొక్కుకుంది బామ్మ. బామ్మ మాటలకేం గాని బాబాయ్, ఇవాళ నువ్వు పిన్ని ఇక్కడే ఉండి ఈ పెళ్లి చూపుల తతంగాన్ని ముందుండి విజయవంతంగా నడిపించాలి, వచ్చేవాళ్లకు ఏ కొరత లేకుండా చూసి పంపే బాధ్యత మీదే సాంబశివరావుపై బరువు బాధ్యతలు మోపుతూ అన్నాడు ఏకాంబరం. ఉన్నపళంగా అతడు తనకు పెద్దరికం అంటకట్టేసరికి తెగ ఉత్సాహపడిపోయాడు సాంబశివరావు. అవును పెద్దమ్మా, మగపిల్లాడి తరపున ముందు మనం కదా వెళ్ళి అమ్మాయిని చూసి రావాలి, మరిదేంటి అదేదో సామెత చెప్పినట్లు అంతా రివర్స్ అవుతుందేమిటి అర్థం కాక పాపాయమ్మను అడిగాడు. మరేం లేదు సాంబయ్య, పెళ్లి చూపులంటూ అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయిని చూడటం, స్వీట్లు అవి బాగా మెక్కటం, వెళ్ళి ఉత్తరం రాస్తామంటూ చక్కా పోవడం, ఇది వరస. ఈ తతంగమంతా చూసి చూసి విసిగిపోయి ఈ మారు ముందు మనమే వెళ్దాం, ఆనక వాళ్ళొచ్చి చూడని అని ఈ అమ్మాయి హుకుం జారీ చేసిందిట. దాని ఫలితమే ఈ రివర్స్ గేరు. అయినా నీ పిచ్చిగాని సాంబయ్య, ఎవరి ముందు వెళ్ళినా చేసుకోబోయేది వాళ్ళిద్దరేగా నవ్వుతూ అంది పాపాయమ్మ. మా బాగా చెప్పావు పెద్దమ్మా, అదేదో సామెత చెప్పినట్టు ఎవరి ముందు వెళ్తేనే మంచి జరిగితే అదే చాలు మనస్ఫూర్తిగా అన్నాడు అతడు. అదేనయ్యా నేను కోరుకునేది, ఎలాగైనా నా మనవడు ఒక ఇంటివాడైతే నాకంతే చాలు. చూడు సాంబయ్య, అమ్మాయి వాళ్ళు బస్టాండ్లో ఉన్నారట, కాస్త నువ్వు పెద్ద మనిషిగా వెళ్ళి వాళ్ళను వెంట పెట్టుకురా అంటూ అతడికి పని పురమాయించింది పాపాయమ్మ. ఇదిగో ఇప్పుడే బయలుదేరి చిటుకులో వెంట పెట్టుకురాను అంటూ ఉత్సాహంగా కదలబోయాడు. అదిగో అదిగో, ఆ తొందరే వద్దన్నది, కాస్త నిమ్మళంగానే వెళ్ళి వాళ్ళను వెంట పెట్టుకురా, నీ పెళ్ళాం ఉంటే ఇలా పంపించు, నువ్వటు వెళ్ళు, అది నాకు పనుల్లో కాస్త సాయంగా ఉంటుంది అంటూ వంటింట్లోకి దారి తీసింది బామ్మ. అలాగే పెద్దమ్మ అంటూ బయటికి నడిచాడు సాంబశివరావు. గదిని సర్దే పనిలో పడ్డాడు ఏకాంబరం. ఆ ఊరి బస్టాండ్లో అమ్మాయి కుటుంబ సభ్యులు దిగి అప్పుడే పావుగంట అయింది. జిప్ సర్రమంటూ లాగి బ్యాగ్లోంచి ఓ కర్రను బయటకు తీశాడు ఇంటర్ చదువుతున్న మదన్. అతడు అమ్మాయికి తమ్ముడు మాత్రమే కాదు, ఆల్ ఇండియా ట్వింకిల్ స్టార్ మయాకాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. దీని అవసరం ఇప్పుడేమొచ్చిందిరా కొడుకుని మందలించాడు గురునాథం. నీకు తెలియదు డాడీ, మనమెవరమో వచ్చేవాళ్లకు తెలిసేదెలా, అందుకే దీన్ని ఇంటి వద్దనే తయారు చేసి పట్టుకొచ్చాను అంటూ తను రాసి పట్టుకొచ్చిన ప్లకార్డ్ను పైకెత్తి పట్టుకున్నాడు. ఒరేయ్, ఈ చిన్న బస్టాండ్లో దీని అవసరం లేదేమోరా కొడుకుని వారించింది జగదాంబ. నువ్వున్నమ్మా, నీకేం తెలీదు అన్నాడు పెద్ద ఆరిందలా ఫోజు పెట్టి. చుట్టూ ఉన్న పరిసరాలను ఆసక్తిగా చూస్తూ నిలబడింది శ్రావణి. చిన్నా చితకా పిల్లలు ఓ 10 మంది దాకా వాళ్ల ముందు మోగి వాళ్ల వింత చేష్టలు ఆసక్తికరంగా చూడసాగారు. మేము మేకల ఏకాంబరాన్ని పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన వాళ్లం. 5వ తరగతి చదువుతున్న ఒక కుర్రాడు ఆ ప్లకార్డులో రాసిన అక్షరాలను కూడి కూడి చదివాడు.
వాడు చదవడం పూర్తి చేసిన వెంటనే అక్కడున్న పిల్లలందరూ గట్టిగా చప్పట్లు చెరిచారు. ప్లకార్డ్లోని అక్షరాల చివరన తన అభిమాన నటుడు మయాకాంత్ ఫోటోను కూడా అంటించాడు మదన్. ఆ గుంపులో ముందు నిలబడ్డ ఇద్దరు కుర్రాళ్ళు చేతులు వెనక్కి పెట్టుకుని ఆ నటుడి ఫోటోను చిరాగ్గా చూడసాగారు. 2 నిమిషాలయ్యాక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సైగ చేసుకున్నారు. అందులో ఒకడు రెడీ 1 2 3 అనడం, తమ చేతిలోని పేడముద్దను మయాకాంత్ ఫోటోపై విసరడం క్షణాల్లో జరిగిపోయాయి. తన అభిమాన నటుడిపై పేడముద్ద పడేసరికి తట్టుకోలేకపోయాడు మదన్. రేయ్ అంటూ వాళ్ళని పట్టుకోవడానికి ముందు కురికాడు పళ్ళు కొరుకుతూ. రేయ్ పరిగెత్తండ్రా అంటూ పరుగందుకున్నారు వాళ్ళు. వెంటబడ్డాడు మదన్. కాని వాళ్ళెవరూ అతడి చేతికి చిక్కలేదు. దాంతో ఆయాసంతో వగరుస్తూ మళ్లీ తన వాళ్లను చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడు బస్టాండ్లోకి అడుగుపెట్టాడు సాంబశివరావు. ఏమండి, మీరు చిత్తూరు నుండి వస్తున్నారు కదూ? వాళ్ళనడిగాడు సాంబశివరావు. ఎస్, చిత్తూరు నుండి వస్తున్నాం అంటూ అతడికి అక్షరాలు కనబడేలా ప్లకార్డ్ను నిటారుగా పట్టుకున్నాడు మదన్. గురునాథం గారంటే మీరేనా? అవును, నేనే. మీసాన్ని సవరిస్తూ అన్నాడు గురునాథం. ఈ ఊళ్ళో పెళ్లి చూపులకొచ్చారు కదూ? అవును, బయట సర్దుకుంటూ అంది జగదాంబ. మేకల ఏకాంబరం ఇంటికే కదూ? ఎస్ అంటూ శ్రావణి తమ్ముడికేసి తిరిగి, ఇక దీంతో పనే ఉందిరా నీకు, తీసి అవతల పడే అంటూ కోపంగా వాడి చేతిలోని ప్లకార్డ్ని లాక్కొని దూరంగా విసిరిగొట్టింది. హమ్మయ్యా, అదేదో సామెత చెప్పినట్టు మిమ్మల్ని సులభంగానే గుర్తుపట్టేశానన్నమాట. రండమ్మా వెళదాం అంటూ ముందుకు దారితీశాడు సాంబశివరావు. అతడేదో సామెత చెబుతాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్న జగదాంబకు నిరుత్సాహం కలిగింది. వాళ్లను 10 నిమిషాల్లో ఇంటికి తీసుకొచ్చాడు సాంబశివరావు. మీరిలా ఈ గదిలో రిలాక్స్ కండి సార్, నే వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను అని వంటింట్లోకి వెళ్లాడు అతను. ఏమండి, మీరు ఓ విషయం గమనించారా? భర్త భుజాన్ని తన భుజంతో గుద్ది గుసగుసలాడింది జగదాంబ. ఏంటది? ఇతను ఎంతసేపు అదేదో సామెత చెప్పినట్టు అంటాడే తప్ప ఇంతవరకు ఒక్క సామెత కూడా చెప్పినట్లు లేదండి. ఏదో రహస్యాన్ని కనిపెట్టినట్టు చెప్పింది జగదాంబ. నిజమేనేవ్, భలే కనిపెట్టావే విషయాన్ని. భార్య భుజాన్ని తన భుజంతో నెట్టి అన్నాడు గురునాథం. అందుకే నేనతనికి ఓ పేరు పెట్టబోతున్నాను, కళ్ళెగరేస్తూ అంది ఆమె. ఏంటది? కుతూహలంగా అడిగాడు అతడు. మీరే చూస్తారుగా. అంతలో వాళ్ళని ఏదో అడగడానికి అక్కడికొచ్చాడు సాంబశివరావు. ఇదిగో సామెతలరావు, బాత్రూమ్ ఎటో కాస్త చూపిస్తావా? నవ్వుతూ అడిగింది జగదాంబ. ఏమండి, నా పేరది కాదు, నసుగుతూ అన్నాడు. మీరు పదే పదే సామెత అన్న పదాన్ని అంటుంటే అలా పిలిచాను. బాలేపోతే చెప్పండి, కేర్లెస్గా అంది. అబ్బే అదేం కాదండి, బాగుంది అంటూ బాత్రూంకి దారి చూపించి వెళ్ళిపోయాడు. జగదాంబ భర్త వైపు తిరిగి కళ్ళెగరేస్తూ, సామెతలరావు అంటే అదేదో బిరుదనుకుంటున్నట్టున్నాడు గురుడు. అతనికి ఏ సామెతలు రావు అన్నది దానికి అర్థం. అది తెలిసేడిస్తేగా అతనికి అంటూ క్రికెట్ ప్లేయర్లు ఒకరినొకరు చప్పట్లు చరుచుకున్నట్టు వాళ్ళిద్దరూ చేతులు చరిచి విరగబడి నవ్వుకున్నారు. పిన్ని పిన్ని అంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది సాంబశివరావు భార్య గంగా భవాని. ఏమిటే, ఎప్పుడు రమ్మని చెప్పి పంపాను, ఇప్పుడా రావడం అంటూ కోప్పడింది పాపాయమ్మ. నేనెప్పుడూ వద్దామనే బయలుదేరాను పిన్ని, కాని ఊళ్ళోకి ఎవరో చింతకాయల స్వామీజీ అట, వచ్చారంటే వెళ్లి దర్శనం చేసుకొస్తున్నాను. ఇప్పుడు ఆయనే ఈ వీధిలోకి ఊరేగింపుగా వస్తున్నారు, చూద్దువురా పిన్ని అంటూ బామ్మను తొందర పెట్టింది గంగాభవాని. ఏమిటే, ఇంట్లో ఎన్ని పనులున్నాయనుకుంటున్నావు? ఓవైపు అమ్మాయి వాళ్ళు గదిలో కూర్చొనున్నారు. ఈ సమయంలో అదేదో సామెత చెప్పినట్టు స్వామీజీని దర్శనం చేసుకుంటానంటానేమిటే పిచ్చిదానా? భార్యను దబాయించాడు సామెతలరావు. కాస్త మోస్తారా? ఎప్పుడు ఏ పని చేయాలో మాకు తెలుసు, వెళ్ళి మీ పని చూసుకోండి. భార్యకు నోరివ్వడం ఇక మంచిది కాదనుకొని వచ్చిన అతిథులకు కాఫీ ఇచ్చే పనిలో పడ్డాడు సామెతలరావు. ఇంతలో వీధిలో కలకలం మొదలైంది. చింతకాయల స్వామీజీకి జై, త్రికాలజ్ఞుల స్వామీజీకి జై అన్న ఘోష జోరుగా వినిపించసాగింది. అందరూ గబగబా వీధిలోకి నడిచారు ఆతృతగా. శ్రావణి కుటుంబ సభ్యులు కూడా బయటకొచ్చి అరుగు మీద నిలబడ్డారు. ఆజానుబాహుడైన ఓ వ్యక్తి బవిరి గడ్డంతో, ఒంటి మీద కాషాయ వస్త్రాలతో, నుదుట విభూతి రేఖలతో ప్రసన్నంగా నడిచి వస్తుండగా వెనుక జనం పొలోమంటూ వెంటబడుతున్నారు. స్వామీజీ ముందుకు నడుస్తుంటే కాళ్లకు నమస్కరించేవాళ్లు కొందరు, సాష్టాంగపడేవాళ్లు మరికొందరు, పాదపూజ చేసేవాళ్లు ఇంకొందరు. అందరినీ చిరునవ్వుతో దీవించి
చింతకాయనొకదాన్ని ప్రసాదంగా ఇస్తున్నాడు స్వామీజీ. అదే మహాప్రసాదంగా భావించి దాన్ని కళ్ళకద్దుకొని భక్తితో తింటున్నారు భక్తులు. స్వామీజీ తమ ఇంటికొచ్చేసరికి గబగబా ముందుకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించింది పాపాయమ్మ. స్వామీజీ దీవించబోయేంతలో ఆమె తన దిష్టి సరంజామాతో తయారైపోయింది. స్వామీజీకి హారతి పడుతూ, అబ్బో అబ్బో, ఎందరు భక్తులు, ఎందరు అభిమానులు, అందరినీ దీవిస్తూ కరుణిస్తూ చింతకాయలు పంచుతూ ఎన్నో ఊళ్ళు తిరిగి బాగా అలసిపోయారు స్వామి తమరు. అందుకే మీ ఆరోగ్యం బావుండాలని ఇలా దిష్టి తీస్తున్నాను, ఏమీ అనుకోకండి స్వామి అంటూ హారతి పట్టసాగింది బామ్మ. జీవితంలో మొదటిసారి కంగు తిన్నాడు చింతకాయల స్వామీజీ. స్వామీజీకి దిష్టి తీసిందే ఈ పెద్దామే. భార్య భుజాన్ని గుద్ది అన్నాడు గురునాథం. మరే ఘటికురాలే. భర్త భుజాన్ని తన భుజంతో గుద్దుతూ అంది జగదాంబ. సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన. హారతి పడుతున్న పాపాయమ్మ హారతి వెలుగు తగ్గిపోతుంటే మరింత కర్పూరం గడ్డవేసింది తట్టలో. ఉన్నట్టుండి మంట పెరగడంతో ముఖభాగం నుండి కాస్త కిందకి దించింది తట్టను. అంతే, మంట కాస్త గడ్డానికి అంటుకుంది. దాని ఆర్పే తొందరలో భక్తులు చేతులు స్వామీజీ గెడ్డంపై పట్టంతో అది కాస్త ఊడిపోయింది. అంతే, అందరూ నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అతడు మరెవరో కాదు, గజదొంగ జగ్గు అని తెలియగానే అతన్ని గట్టిగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పాపాయమ్మ చేసిన పనికి అందరూ ఆమెను మెచ్చుకోసాగారు. నాదే ఉంది, అంతా ఏడుకొండలవాడి మహిమ అంటూ వంటింట్లోకి దారితీసింది బామ్మ. అనుసరించింది సామెతలరావు భార్య గంగాభవాని. అమ్మో అమ్మో, ఎంత పని జరిగింది. అదేదో సామెత చెప్పినట్టు స్వాముల ముసుగులో గజదొంగలున్నారన్నమాట అంటూ హాల్లోకి నడిచాడు సాంబశివరావు. అందరూ అతన్ని అనుసరించారు. సరిగ్గా అప్పుడు హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అంటూ ఎంటర్ అయింది ఓ శాల్తీ. తల మీద హెల్మెట్ ఉండటంతో అతని పర్సనాలిటీని అంచనా వేయడం సాధ్యం కాలేదు అక్కడున్న వాళ్లకు. ఈ ముసుగులో ఇంకే దొంగ ఉన్నాడో అన్న కంగారులో హలో, ఎవరు మీరు అడిగింది శ్రావణి ధైర్యంగా. అతడు హెల్మెట్ విండోని పైకి లేపి ఐఆమ్ హనుమంతు, ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఏకాంబరం. అందరూ నన్ను హెల్మెట్ హనుమంతు అని ముద్దుగా పిలుస్తారు అన్నాడు పళ్ళికిలిస్తూ. ఏ బ్రాండ్ నీది, టీవీఎస్ ఆర్ హోండా? అతడు ధరించిన హెల్మెట్ను అద్భుతంగా చూస్తూ అడిగాడు మదన్. హెర్క్యులస్ స్టైల్గా అన్నాడు హనుమంతు. సైకిల్కు హెల్మెట్టా? ఆశ్చర్యపోయాడు మదన్. సైకిల్కు హెల్మెట్కు ఎలాంటి సంబంధమూ లేదు. మా బామ్మ దిష్టి నుండి తప్పించుకోవడానికే ఈ ఏర్పాటు అన్నాడు హనుమంతు. ఇక్కడ నా చిన్న మనవడి గొంతు వినానే, ఏడువాడు. రే, ఎప్పుడొచ్చా ఊరు నుండి? నీ చదువెలా సాగుతోంది? ఈరోజు కూడా ఏమిట్రా ఈ అవతారం, తీదాన్ని. మనవడిని చిరుకోపంతో విసుక్కుంది బామ్మ. ఆవిడకు మనవడంటే పంచ ప్రాణాలు. నో బామ్మ, నాకిదే సేఫ్టీ మొండికేశాడు హనుమంతు. పోన్లే, విదేశాల్లో ఉన్న మీ అమ్మ నాన్నలు ఎటూ రాలేరు, నువ్వైనా వచ్చావు, అంతే చాలు. ఆ హాస్టల్ తిండి నీకు వంటబడుతున్నట్టు లేదురా, ఎంత చక్కగా ఉండేవాడివి, ఎలా చిక్కుపోయావో చూడు. ఉండు, నీకు దిష్టి తీస్తాను అంటూ తయారైంది బామ్మ. అయినా ఈ రోజుల్లో కూడా ఈ దిష్టి తీయడాలు, మంత్రించడాలు, తాయెత్తులు కట్టడాలు ఇవన్నీ ఏంటండి? చాదస్తం కాకపోతే అంది గురునాథం భార్య జగదాంబ. చాదస్తమని కొట్టి పారేకు తల్లి, అవన్నీ ఈ రోజుల్లోనే ఉన్నాయి, కాకపోతే మరో రూపంలో ఉన్నాయంతే. పాతతరం వాళ్లం కాబట్టి దిష్టి అంటున్నాం, మీరేమో ఆ దిష్టినే సరికొత్త పేరుతో పిలుస్తున్నారు అంది బామ్మ. ఈ రోజుల్లోనే ఉన్నాయా? నో, నేను నమ్మను అన్నాడు గురునాథం. అయితే వినండి, ఆసియా గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ అంటూ నిర్వహిస్తారే, ఆ ఆటలకు మొదటి రోజు ఓ పెద్ద కాగడాను పట్టుకొని ఊరేగించి క్రీడా మైదానంలో వెలిగిస్తారుగా, అదేమనుకుంటున్నారు? ఆ ఆటలకు ఏ ఆటంకాలు రాకుండా తీసే దిష్టి. అంతేకాదు, ఏ ఫంక్షన్లోనైనా ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంటూ ఒకటుంటుంది, గమనించారా? నలుగురు కలిసి కొవ్వొత్తుతో పెద్ద దీపస్తంభాన్ని వెలిగిస్తారు. అదేమనుకుంటున్నారు? ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తవ్వాలని తీసే దిష్టి. అంతెందుకు, శ్రీహరికోట నుండి రాకెట్ వదులుతారుగా ఆకాశంలోకి, అప్పుడు మొదట దాని కింద ఎంత పెద్ద మంట వస్తుందో మీరు చూసే ఉంటారు. అదేమిటనుకుంటున్నారు? ఆ రాకెట్ నిర్విఘ్నంగా కక్షలోకి ప్రవేశించాలని తీసే దిష్టి. అంతే, కెవ్వు మన కేకపెట్టి కింద పడిపోయి స్పృహ తప్పాడు గురునాథం. అయ్యయ్యో, ఎంత పనిచేశావు పెద్దమ్మా, అదేదో సామెత చెప్పినట్టు నిజాలు చెప్పి నిక్కాసైన మనిషిని స్పృహ తప్పేలా చేశావు కదమ్మా కంగారుగా అన్నాడు సాంబశివరావు. పిన్ని, గ్లాస్తో కాసిని మంచినీళ్ళు పట్టుకురా, ముఖంపై చల్లుదాం హడావిడిగా అన్నాడు ఏకాంబరం.
మీరేం కంగారు పడకండి. నాన్ స్టాప్ డాటాను ఎవరైనా లిస్ట్ అవుట్ చేస్తే ఆయన అలాగే స్పృహ తప్పుతూ ఉంటారు. ఆయన ముక్కు దగ్గర మెరిండా వాసన చూపిస్తే ఠక్కున లేచి కూర్చుంటారు. నింపాదిగా అంది జగదాంబ. అట్లాంటివన్నీ ఈ ఊళ్ళో దొరకవండి. సోడా, పన్నీరు సోడా, కలరు, షరబత్తు ఇలాంటివే దొరుకుతాయి అన్నాడు సాంబశివరావు. హయ్యా, అయితే నాకు షరబత్తు కావాలి అన్నాడు ఆశగా మదన్. మళ్లీ తలపట్టుకుంది శ్రావణి. అంతలో అటు ఇటు కదిలి మెల్లగా కళ్ళు విప్పి చూశాడు గురునాథం. అయినా అదేదో సామెత చెప్పినట్టు ఇదేం మూర్ఛరోగమండి అంటూ ఇంకేదో చెప్పబోయాడు సాంబశివరావు. ఛత్, నువ్వు నోర్మీ సాంబయ్య. బస్టాండ్లో ఏ పాపిస్ట్ కళ్ళు ఆయన మీద పడుంటాయి. దాని ప్రభావమే ఈ కళ్ళు తిరగటాలు, మూర్చపోవటాలును. కాస్త దిష్టి తీస్తే అన్నీ సర్దుకుంటాయి అంటూ పాపాయమ్మ హారతి పళ్లంతో తయారైపోయి గురునాథానికి దిష్టి తీయసాగింది. కర్పూరం ఆరిపోయాక చూస్తే ఆయన ముఖం నల్లగా మసిపూసినట్లుగా తయారైంది. అంతే, అతన్ని చూసి కెవ్వమని అరిచింది జగదాంబ. సరిగ్గా అప్పుడు ఎంటర్ అయ్యాడు ఆ ఊరి ఎస్ఐ. వెనక 2 కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. మీరేనా పాపాయమ్మ అంటే అడిగాడు ఎస్ఐ. అవునండి అంది భయం భయంగా. కంగ్రాట్స్ అమ్మా. ఎంతో కాలం నుంచి మా కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్న గజదొంగ జగ్గును పట్టించినందుకు ప్రభుత్వం మీకు 25,000 బహుమానం ప్రకటించింది. రిపబ్లిక్ డే నాడు మీకు బహుమానం అందజేస్తారు. ఈ విషయం చెప్పడానికే వచ్చాం అంటూ పాపాయమ్మకు నమస్కరించి నిష్క్రమించారు వాళ్ళు వెళ్ళాక పొలవమంటూ ఇరుగు పొరుగు వాళ్లంతా వచ్చి బామ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఏమో అనుకున్నాను, చాదష్టం అంటూ దిష్టిని చిన్నచూపు చూశాను. కాని పెద్దామే మా గొప్ప మనిషే మనసులోనే మెచ్చుకుంది జగదాంబ. ముందే తేరుకుంది శ్రావణి. అయినా మీ ఇంటికొచ్చిన అతిథులకు ఇదేనా మీరు చేసే మర్యాదలు? ఇప్పుడే ముఖాలకు మసిపూస్తున్నారంటే ఇక పెళ్ళాక ఏం పూస్తారో ఏమో. డాడీ, ఈ పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేయండి అంటూ కర్చీఫ్తో తండ్రి ముఖానికి పట్టిన మసిని తుడవసాగింది. ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ డిక్లేర్ చేశాడు గురునాథం. ఇంతలో సాంబశివరావు భార్య గంగాభవాని వేడివేడి పకోడీలు, స్వీట్లు పళ్లెంలో పట్టుకొచ్చింది. ఆ ఐటమ్స్ చూసి వెనక్కు తగ్గాడు గురునాథం. అందరికీ తలా ఒక ప్లేటు అందించాడు హెల్మెట్ హనుమంతు. అందరూ మాటలాపి తినడంలో పడ్డారు. మీరు కాస్త హెల్మెట్ను ఒకసారి తీస్తారా? మిమ్మల్ని ఒకసారి చూడాలి రిక్వెస్ట్ చేసింది శ్రావణి. ఓ 5 నిమిషాలు మాత్రమే తీస్తాను, ఆ పైన వీలు కాదు బామ్మనే చూస్తూ అన్నాడు హనుమంతు. ఓకే అంది శ్రావణి. హెల్మెట్ తీశాడు హనుమంతు. ఉంగరాల జుట్టు, కోటేరు లాంటి ముక్కు, కోల మొహం. వావ్, వాట్ స్మార్ట్ గై! అందరికీ వినబడేలా మెచ్చుకుంది శ్రావణి. అతన్నే ఓ 5 నిమిషాలు పరిశీలనగా చూసి వెంటనే తల్లి చెవిలో ఏదో గుసగుసలాడింది. జగదాంబ భర్త చెవిలో ఏదో గుసగుసలాడింది. అదేదో సామెత చెప్పినట్టు మీలో మీరే గుసగుసలాడుకుంటే ఎలా? విషయం ఏమిటో చెబితే మేము సంతోషిస్తాంగా అన్నాడు సాంబశివరావు. ఆ విషయం ఎలా చెప్పాలబ్బా అంటూ టీనీళ్లు నమిలాడు గురునాథం. భర్త భుజాన్ని తన భుజంతో గుద్ది విషయం చెప్పమని ప్రోత్సహించింది జగదాంబ. మరేం లేదండి, మా అమ్మాయికి అన్నకన్నా తమ్ముడే నచ్చాడట. మీకు అభ్యంతరం లేకపోతే మీ చిన్న మనవణ్ణి మా అమ్మాయికి ముడిపెట్టేద్దాం, ఏమంటారు? గతుక్కుమన్నాడు ఏకాంబరం. మా చిన్నాడికి ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన లేదయ్యా, వాడి చదివింకా పూర్తి కావాలి చెప్పింది బామ్మ. అప్పటిదాకా ఆగుతామండి ఠక్కున చెప్పింది జగదాంబ. బావుందమ్మా సంబడం. అదేదో సామెత చెప్పినట్టు ఏమిటి నిర్ణయాలు? కలికాలం కాకపోతే కోపంగా అన్నాడు సాంబశివరావు. కాస్త మోస్తారా అంటూ సైగ చేసింది అతని భార్య. చిన్నాడి కథ అలా ఉంచండి, పెద్దాడు మీకు నచ్చాడా లేదా ముందా విషయం చెప్పండి నిలదీసింది పాపాయమ్మ. మళ్లీ భార్యాభర్తలిద్దరూ గుసగుసలాడుకున్నారు. ఇప్పుడేం చెప్పలేమండి, వెళ్ళి ఉత్తరం రాస్తాం అంది శ్రావణి. అంతే, ఏకాంబరంలో ఆందోళన మొదలైంది. ఈ సంబంధము కుదరకపోతే ఇక తను ఎప్పటికీ బ్రహ్మచారిగానే మిగిలిపోవాల్సిందే. బామ్మ అంటూనే ఉంది, ముదిరిన బెండకాయలా తయారవుతున్నావని. ఇలాగే ఏళ్లు గడిచిపోతుంటే ఇంకెవరు పిల్లనిస్తారా నీకు అని. కనీసం ఈ సంబంధమైనా కుదురుతుందేమోనని గంపడాస్తో తనుంటే వెళ్ళిలా అంటున్నారేమిటి? అదేదో సామెత చెప్పినట్టు తర్వాత ఏం చెబుతారులేమ్మా, టెంకాయ పగలగొట్టినట్టు పెద్దాడు నచ్చాడా లేదా అన్న విషయం ఇప్పుడే చెప్పేయండి అన్నాడు సాంబశివరావు. చూడు సామెతలరావు, అప్పటికప్పుడు చెప్పేసే సామెత కాదిది. మా బంధువుల్ని కలిసి చర్చించాలి. వాళ్లకు ఈ అబ్బాయి ఫోటో నచ్చాలి, పేరు ఫలాలు చూడాలి. ఇలా ఎన్ని తతంగాలున్నాయనుకున్నావు అంది జగదాంబ. ఆ మాటలతో మరింత కృంగిపోయాడు ఏకాంబరం. నేనప్పుడే అనుకున్నాను,
భయ్యాకు ఈ సంబంధము కుదరదేమోనని అంటూ తలపై హెల్మెట్ ఫిక్స్ చేసేసుకున్నాడు హనుమంతు. ఛత్, నువ్వు నోర్మై, వాడి మాటలకేం గాని. ఏముందమ్మా, ఏ విషయమూ ఇప్పుడే చెప్పేస్తే బావుంటుంది కదా అంది బామ్మ. లేదమ్మా, మేం ఊరెళ్ళి ఏ విషయమూ ఉత్తరంలో రాస్తాం అంటూ వారి నుండి సెలవు తీసుకుని బయలుదేరారు గురునాథ కుటుంబ సభ్యులు. అందరూ మౌనంగా దిగాలు పడి కూర్చుండిపోయారు. మర్నాడు ఉదయం 6 గంటలు. సెల్ ఫోన్ రింగ్ అయింది. చిరాగ్గా తీశాడు ఏకాంబరం. హలో, ఏకాంబరం గారేనా? అటు నుండి శ్రావణి మాట్లాడుతోంది. అవును, చెప్పండి నిష్ఠూరంగా అన్నాడు. ఏ నిర్ణయించుకున్నారు? మీ తమ్ముణ్ణి ఇవ్వడానికి మీరు రెడీయేనా అంది శ్రావణి. ఏంటండి మీరు, మీకిదేమైనా న్యాయంగా ఉందా? చూడటానికి వచ్చింది నన్ను. నాకన్నా బావున్నాడని మా తమ్ముణ్ణో స్నేహితుడినో బంధువునో చూసుకుంటానంటే ధర్మంగా ఉందా? వినడానికి అసహ్యంగా ఉంది ఆవేశంగా అన్నాడు ఏకాంబరం. కదూ మరి, మీ మగాళ్లు చేస్తున్న పని అదేగా. మీదాకా వస్తే అసహ్యంగా ఉందా ప్రశ్నించింది శ్రావణి. నిజమే, మగాళ్ళు ఇలాంటి పనులు చేయడం ఎంత అనాగరికం. ఆలోచనలో పడ్డాడు ఏకాంబరం. వెంటనే తేరుకొని గట్టిగా అరిచాడు. అయినా వాణ్ణి ఇవ్వడానికి కుదరదండి, ముందు నా విషయం తేల్చండి నిక్కచ్చుగా అన్నాడు ఏకాంబరం. ఉత్తరం రాస్తామన్నాగా నింపాదిగా అంది. మీరు ఉత్తరం రాయడానికి ఎన్నాళ్ళు పడుతుందో ఏమో, అప్పటి వరకు టెన్షన్తో ఎదురుచూడటం నరకమండి. తొందరగా ఏ విషయం అట్టే నాంచకుండా చెప్పేయండి ఆవేదనగా అన్నాడు. అవునా, మరి ఎందరు పెళ్లికాని కన్యలు రాని ఉత్తరాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుతెన్నెలు చూస్తూ నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుసా? అమ్మో, ఒక్కరోజుకే తను తట్టుకోలేకపోయాడు. పాపం, రోజుల తరబడి ఆ యాతన, ఆ వేదన అనుభవించడం ఎంత భయంకరం. మళ్లీ మౌనం వహించాడు ఏకాంబరం. మరి అందుకు శాస్తిగా నాకీ శిక్ష వేస్తున్నారా అమాయకంగా అడిగాడు ఏకాంబరం. వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంది శ్రావణి. ముద్దబ్బాయ్, నువ్వెప్పుడో నాకు నచ్చావు. పెళ్లి చూపులైనా అమ్మాయిల మానసిక స్థితి ఎలా ఉంటుందో నీకు, అంటే మీ మగవాళ్లకు తెలియజెప్పాలనే మా కుటుంబ సభ్యులమంతా ఇలా నాటకం ఆడాం, తెలిసిందా అంది ముద్దు ముద్దుగా. నిజంగా తేలికపడ్డ మనసుతో అడిగాడు. నిజంగా. వచ్చే ఆదివారం బావుంది, మీరంతా మా ఇంటికి రండి. చూపులకు కాదు సుమా, పెళ్లి ఖాయం చేసుకోవటానికి అంటూ తియ్యగా నవ్వి ఫోన్ పెట్టేసింది శ్రావణి. బామ్మా అంటూ ఆనందం పట్టలేక కేక పెట్టి స్పృహ తప్పాడు మన ఏకాంబరం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.